హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ రైస్తా సుంక్రా వ్లాగ్స్. కొత్తగా ఎవరైనా ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ కూడా చేయండి. ఆల్రెడీ మీకు శ్రీకాళహస్తి అండ్ అరుణాచలం వీడియోస్ అప్లోడ్ చేశాను కదండి. దానికి కంటిన్యూషన్ మేము తిరుపతి అయితే రీచ్ అయిపోయాము. ఇదిగోండి, కింద మనకి తిరుపతిలోనే విష్ణు నివాస్ ఉంటుంది కదా, మనం స్టేషన్లో నుంచే హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. మనకి రూమ్స్ లేవని కానీ ఏది ప్రాబ్లం ఉండదు. తిరుపతి వెళ్తే ఫుడ్కి, పడుకోవడానికి, దేనికి ప్రాబ్లం ఉండదు. విష్ణు నివాస్లో లాకర్ కోసం వెళ్ళాం. మాకైతే లాకర్ వచ్చింది. ఇంకా హ్యాపీగా లాకర్ తీసుకొని మా లగేజ్ అంతా పెట్టేసి రిలాక్స్ అయిపోయాము. మనకి విష్ణు నివాస్లోనే ఫుడ్ కూడా పెడతారు. సాంబార్ రైస్ అండ్ కర్డ్ రైస్ రెండు కూడా పెడతారనమాట. నెక్స్ట్ ఇక్కడ రూమ్స్ కూడా ప్రాబ్లం ఉండదు. మనకి రూమ్స్ ముందుగా బుక్ చేసుకోకపోయినా సరే అప్పటికప్పుడైనా దొరుకుతాయి. అంటే మరీ ఫుల్ రష్ ఉందనుకోండి, ఎప్పుడైనా ఒక్కొక్కసారి దొరకవు. లేదనుకోండి ఆల్మోస్ట్ దొరికితే ప్రాబ్లం ఏమీ ఉండదు. ఒకవేళ రూమ్స్ దొరకకపోయినా మనకి లాకర్స్ ఈజీగానే ఉంటాయి. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి స్నానాలకు కానీ దేనికి ఇబ్బంది ఉండదు. చాలా అంటే చాలా నీట్గా ఉంటుంది. ఎక్కడైనా సరే మనం హ్యాపీగా పడుకోవచ్చు. అండ్ మేము ఇంకా తిరుమల స్టార్ట్ అయిపోయాము. కొండపైకి మేము జీప్లో వెళ్తున్నాము. ఇక్కడ ఇంకా చెకింగ్ ఉంటుంది కదా, మొత్తం లగేజ్ అదంతా మనం చెకింగ్ ఉంటుంది కదా. ఇంకా చెకింగ్ అయిపోయాక కొండపైకి వెళ్తున్నాము. నాకు ఇప్పుడు కూడా ఈ వీడియో చేస్తుంటే మళ్ళీ తిరుపతి వెళ్ళాలి అని చెప్పి అనిపిస్తుంది. అదే అందరికీ ఒక ఎమోషన్ కదండి తిరుపతి అంటే. ఎన్నిసార్లు వెళ్ళినా సరే మళ్ళీ వెళ్ళాలి, మళ్ళీ చూడాలి స్వామివారిని అనిపించే ప్లేస్. నాకైతే ఎప్పుడు అలాగే అనిపిస్తుంది. ఇలా వెళ్ళి అలా వచ్చినా సరే మళ్ళీ వెళ్ళాలని అనిపిస్తూ ఉంటుంది. ఇంక ఇదంతా ఫుడ్ అంతా ఉంటుంది కదా, మనకి ఏం కావాలంటే అన్నీ తినచ్చు. చక్కగా వెంగమామ అన్న ప్రసాదంలో కూడా మనకి మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ పెడతారు. ఆఫ్టర్నూన్ 10 నుంచి లంచ్, డిన్నర్, నైట్ వరకు ఉంటుంది. తిరుపతి లడ్డు తర్వాత మనకి సాంబార్ అన్నం కూడా అంతే ఫేమస్. మనకి తిరుపతిలో సాంబార్ అంటే ఫేమస్. ఎక్కడ అంటే తిరుపతి అనే చెప్పచ్చు, అంత బాగుంటుంది టేస్ట్. ఇంకా తిరుపతిలో ఆ టైం ఈ టైం ఉండదండి. ఏ టైం అయినా సరే చక్కగా తిరగచ్చు, భయం ఉండదు. ఎక్కడ కావాలంటే అక్కడ కూర్చోవచ్చు, పడుకోవచ్చు. మనకి ఎక్కడైనా సరే ఫుడ్ కూడా ఈజీగా దొరుకుతుంది. స్టాల్స్ పెడతారు కదా ఎక్కడికక్కడ, చక్కగా తినేయచ్చు. ఎక్కడైనా లాకర్స్ ఉంటాయి, వాష్రూమ్స్ ఉంటాయి, దేనికి ఇబ్బంది ఉండదు. చాలా అంటే హ్యాపీగా వెళ్ళచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. అండ్ మేము నైట్ టైం అలా వెళ్తుంటే ఇదిగోండి, ఇప్పుడు అలా పెట్టారు కదా, అసలు ఎంతమంది అక్కడ పిక్స్ దిగుతున్నారో స్వామివారి దగ్గర. చాలా బాగుంది కదండి వ్యూ కూడా. నెక్స్ట్ అసలు అందరికీ ఫేవరెట్ తిరుపతి లడ్డు అంటేనే షాపింగ్ వీడియో నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను. అసలు చెప్పక్కర్లేదు మనం తిరుపతి వెళ్తే. ఇంకా తిరుపతిలో మెయిన్ ఫాస్ట్ ఫుడ్ అండ్ మామిడికాయ ముక్కలు అసలు ఎంత బాగుంటాయో. ఎక్కడైనా అమ్ముతూ ఉంటారు చక్కగా. మేమైతే ముందుగానే మేము వెళ్ళేటప్పుడు అయితే అన్నీ బుక్ చేసేసుకుంటామండి. అక్కడికి వెళ్ళాక తీసుకోకుండా దర్శనానికి రూమ్స్ అన్నీ ఇక్కడే ఆన్లైన్లో బుక్ చేసుకుంటాము. మీకు దానికి సంబంధించి ఆ టికెట్స్ ఎప్పుడు ఓపెన్ అవుతాయి, ఎప్పుడు రిలీజ్ చేస్తారో అలాంటి డౌట్స్ ఏమైనా ఉంటే కనుక నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను ఇంకో వీడియో అన్నా చేస్తాను. లేకపోతే అక్కడే మీకు రిప్లై కూడా ఇస్తాను. మీకు దానికి సంబంధించి ఏమన్నా డౌట్స్ ఉంటే నన్ను అడగండి, నాకు తెలిసినంత వరకు చెప్తాను. మాకు చిన్నప్పుడైతే టికెట్స్ అక్కడే ఇచ్చేవాళ్ళు. మేము నైట్ వెళ్ళిపోతే మార్నింగ్ వరకు అక్కడే ఉండి మార్నింగ్ టికెట్స్ తీసుకునేవాళ్ళం. అదే సేవా టికెట్స్ ఉంటాయి కదా అవి. ఇదిగోండి స్వామివారు గోపురం చూస్తుంటేనే ఎంతో ప్రశాంతంగా అండ్ మళ్ళీ చూడాలి అనిపిస్తుంది.
బయట నుంచి చూస్తే ఇక్కడే కదా అనిపిస్తుంది. కానీ అసలకి ఎంత బావుంటుందో. చాలా అంటే చాలా అందరికి ఇష్టమైన ప్లేస్. మళ్ళీ మళ్ళీ చూడాలనుకునే ప్లేస్. స్వామివారు మాత్రం చాలా మహిమగల ఉన్న స్వామి. ఎంత మహిమ లేకపోతే అండి మనకి ఎంత మహిమ లేకపోతే స్వామివారు వెంగబాంబ అన్న కేంద్రంలో అసలు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎన్ని లక్షల మంది వచ్చినా సరే ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఎవ్వరికి ఏ లోటు లేకుండా అందరూ ఎంత కడుపు నిండా భోంచేస్తారో కదండి. మరి అది స్వామివారి మహిమే కదా. ఇక్కడ కళావేదిక అని చెప్పి కట్టారు, మీ అందరూ చూసే ఉంటారు. ఇక్కడ పాటలు, దేవుడికి సంబంధించినవి, భరతనాట్యం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అండ్ గోపురం ఎదురే కదా మనం దీపారాధన చేసుకున్నప్పుడు. మేమైతే ఎప్పుడు వెళ్ళినా సరే చేసుకుంటాం అక్కడ దీపారాధన. అండ్ కొబ్బరికాయలు కొట్టేసి మనకి బ్యాక్ సైడే ఉంటుంది కదా కొబ్బరికాయలు వేయటానికి, అక్కడ వేస్తే మనం స్వామివారికి సమర్పించేసినట్టే. అసలు ఎంత జనం ఉంటారో, ఎంత బాగుంటుందో, నాకైతే ఎంత ఇష్టమో ఈ ప్లేస్ అంటే. మేమైతే ఎవ్రీ ఇయర్ వెళ్తామండి. నేను యూట్యూబ్ పెట్టాక ఫస్ట్ టైం అనుకుంటా వెళ్ళటం. ఇదంతా మనం నడుచుకుంటూ వెళ్ళొచ్చు. మనకి ఇంకోటి ఏంటంటే ఫ్రీ బస్సెస్ కూడా అవైలబుల్గా ఉంటాయి. ప్రాబ్లం ఏమీ లేకుండా హ్యాపీగా ఎక్కడికైనా తిరగచ్చు. మనకంతా ఇక్కడి నుంచే దూరంగా వెళ్ళాలని కూడా ఉండదు. అన్నీ అక్కడే ఉంటాయి. మనం అలా రూమ్ నుంచి అలా బయటికి వెళ్తే మనకు అన్నీ అక్కడే దొరికేస్తాయి. వాటర్ కానీ, ఫుడ్ కానీ, ఏదైనా సరే. ఇది ఇంకా నెక్స్ట్ స్తూపాలు ఉంటాయి కదండి అక్కడ, ఎన్నో ఇయర్స్ నుంచి కట్టినవి. ఇయర్ అది 108వ శ్రీరామ స్తూపం అంట. ఇంకా మేము ఎప్పుడు వెళ్ళినా సరే అక్కడ కూడా దీపారాధన అది చేసుకొని వెళ్తాము. నెక్స్ట్ అక్కడ మనకి బాదం చెట్టు కూడా ఉంటుంది, అది కూడా చూపిస్తాను చూడండి. పక్కపక్కనే ఉంటాయి 2 స్తూపాలు కూడా ఇవి. మీరు తిన్నారా ఎప్పుడైనా బాదంకాయ? అక్కడ మేము కూర్చున్నప్పుడు పడితే పగలగొడుతున్నారు అలాగా. టేస్ట్ అయితే బాగుంటుంది కదా. ఇంకా నెక్స్ట్ అయితే షాపింగ్ వీడియో అప్లోడ్ చేస్తాను చూడండి. మీకు కనుక వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, వీడియోకి హైప్ కూడా ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.